హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. నాకు తెలుసండి చాలామంది ఈ వీడియో కోసమే ఎదురు చూస్తున్నారని. నాకు ఆల్రెడీ ఇన్స్టాలో ఒక 30 నుంచి 35 మెసేజెస్ వచ్చాయి. 9 PM కల్లా అప్లోడ్ చేస్తా అన్న రివ్యూ ఇప్పటికి వచ్చి ఎందుకు అప్లోడ్ చేయాలి ఏంటనేది. మనకి యూఎస్ఏలో కొంచెం లేట్గా ప్రీమియర్ షోస్ అనేవి పడ్డాయి అనమాట. సో అందుకనే లేట్ అవ్వాల్సి వచ్చింది మూవీ రివ్యూ అని. ఇంకా ఫైనల్గా డాకు మహారాజా మూవీ చూసిన వాళ్ళు మూవీ గురించి ఏం చెప్తున్నారంటే, స్టోరీ పరంగా కొత్తగా అయితే ఏం లేదంట, రొటీన్ టెంప్లెట్ సంబంధించిన స్టోరీయే. ఎక్స్పెషల్లీ మనం బాలకృష్ణ గారు యాక్టింగ్ గురించి చెప్పాలి. బాలకృష్ణ యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వరుసగా 3 సినిమాలతో బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ కొట్టారు. మరి 4వ సినిమా కూడా బాగుందా అంటే అంతలో అయితే వాళ్ళకి ఏం అనిపించలేదంట. సో నేను ఒకటే చెప్తున్నాను అండి, ఇంకా మన వెంకటేష్ గారి సినిమా సంక్రాంతి వస్తుంది, మూవీ అనేది ఇంకా రిలీజ్ కాలేదు. చాలామంది నాకు నిన్న ఇన్స్టాలో మెసేజ్ చేస్తారు, భయ అసలు ఈ 3 మూవీస్లో ఫస్ట్ మూవీ ఏది ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఏంటని చాలామంది అంటున్నారు. ఫస్ట్ మూవీ వచ్చేసి సంక్రాంతి వస్తుంది, ఆ మూవీకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. సెకండ్ మూవీ వచ్చేసి మన డాకు మహారాజా, అండ్ థర్డ్ మూవీ వచ్చేసి గేమ్ చేంజరు. సో నేనైతే ఇచ్చేసాను అండి ఫస్ట్ మూవీ ఏం చూడాలి ఏంటనేది. ఇంకా సెకండ్ హాఫ్ గురించి చెప్పాలంటే ఏదైతే ఐటమ్ సాంగ్ ఉందో అది అనవసరంగా పెట్టినట్టు అని అన్నారు. హీరోయిన్ రోల్స్ కూడా ఏదైతే యాక్ట్ చేస్తారో హీరోయిన్ మీన్స్ హీరోయిన్ కాదండి, ఒక 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్ కూడా అన్నెసెసరీగా పెట్టాలని పెట్టారు, కానీ వాళ్ళకి అంత స్కోప్ లేదా అని అన్నారు. ఈ మూవీలో విలన్ వచ్చేసి బాబీ డియోల్ గారు. తన క్యారెక్టర్ అనేది అంతలా స్ట్రాంగ్ గా అంతలాగా రౌద్రంగా అయితే ఇంక అనిపించలేదంట. బాలకృష్ణ గారు డామినేట్ చేసేస్తారని చెప్పొచ్చు. ఈ మూవీలో కూడా ప్రతి మూవీలో అంతే బాలకృష్ణ గారు డామినేట్ చేస్తూనే ఉంటారు. తన డైలాగ్స్తో అయినా తన యాక్టింగ్తో అయినా చింపేస్తారు అనమాట. ఈ మూవీలో డైలాగ్స్ చూసుకుంటే డైలాగ్స్ అనేవి బాగున్నాయి, కానీ మరీ అంతగా బట్టలు చింపేసుకునే అంతలా అయితే ఏం లేవంట డైలాగ్స్. ఇంకా ఫైనల్ అయితే మూవీ యావరేజ్ 1 టైం వాచబుల్ అంటున్నారు. మరి మనమైతే ఇంకా చూడలేదు కాబట్టి మనం ఇంకా బాగుందని చెప్పలేము. సో వెయిట్ చేద్దాము, ఇంకొక 4 అవర్స్లో మూవీ రిలీజ్ అవుతుంది. నేనైతే మూవీకి వెళ్తున్నాను, ఇంకొక రివ్యూతో మీ ముందుకు వస్తాను. సో దయచేసి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఇలాంటి జెన్యూన్ కంటెంట్, జెన్యూన్ రివ్యూస్, జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై ప్రభాస్.